మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపివి వారికి వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ బిడలను, మీ బిడల యొక్క బిడలను దీవించి ఆశీర్వదించునుగాక. నేను మీ దీనదాసుడను. నా పేరు విజయకుమార్. ప్రియులారా, ఈవేళ మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకున్న ఆఖరి ధన్యత. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేడు మాకు నీ నిమిత్తము సుఖపడుటయు నేర్పించమని, శ్రమపడటయు నేర్పించమని, మెట్టుకు నీ కొరకు బ్రతుకుట నేర్పించమని నజరేయుడనేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి ప్రభు మిమ్మును దీవించునుగాక. ఆఖరి ధన్యతకు చేరాము. మెట్టుకు ధన్యత అంటే ఏమిటో జ్ఞాపకం చేయనివ్వండి. ధన్యత వాక్యములో మనం పలుచోట్ల ధన్యుడు అను మాటను గమనిస్తాం. ఆంగ్ల భాషలో బ్లెస్డ్ బీ ద లార్డ్ అని, బ్లెస్డ్ ఆర్ ద వన్స్ అని మనం చదువుతూ ఉంటాం. ధన్యత అంటే ఏమిటి? ధన్యుడంటే ఎవరు? ఉదాహరణకు మనం దాన్ని నేర్చుకోవాలంటే, దావీదు కీర్తనలో అనేక మార్లు బ్లెస్డ్ బీ ద లార్డ్ అని, బ్లెస్ ద లార్డ్ అని అంటూ ఉంటాడు. దేవుణ్ణి బ్లెస్ చేయటం అంటే ఏమిటి? బ్లెస్సింగ్ నేర్చుకోవాలంటే కర్స్ అంటే ఏంటో, కర్సింగ్ అంటే ఏమిటో మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి కర్స్ చేస్తున్నాడు అనగా శపిస్తున్నాడు అని అంటే, నోటి మాటతో వారి గురించి చెడు కోరుకుంటున్నాడు అని అర్థం. కర్సింగ్ అంటే చెడు కోరుకోవటం, కీడు కోరుకోవటం. బ్లెస్సింగ్ అంటే మేలు కోరుకోవడం. బ్లెస్ ద లార్డ్ అంటే దేవుని గురించి మేలు కోరుకుని, దేవుని గురించి మంచి చెప్పడము బ్లెస్ ద లార్డ్. మరి మనిషి బ్లెస్సడ్ అని ఎప్పుడు అనబడతాడు? ఎప్పుడైతే మనిషి దీవింపబడతాడో అప్పుడే మనిషిని ధన్యుడు అని మనం అంటాం. అయితే ఈ ధన్యత రెండు రకాలు. మనము దేవుని వలన దీవించబడాలి, నరుల వలన దీవించబడాలి. దేవుని దయ పొందాలి, మనుషుల దయ పొందాలి. భూమి మీద ఒక క్రైస్తవుడు ఎప్పుడు ధన్యుడు అని అంటే, అతని పేరు ప్రస్తావన పరలోకములో వచ్చినప్పుడు గాని, అతని పేరు ప్రస్తావన భూలోకములో మనుషుల మధ్యన సంభాషణలో వచ్చినప్పుడు గాని, పరలోకము అతని దీవించాలి, భూలోకము ఆమెను దీవించాలి. ఏ వ్యక్తినైతే, ఏ స్త్రీ పురుషునైతే పరలోకము దీవిస్తుందో, భూలోకము దీవిస్తుందో ఆ వ్యక్తి ధన్యుడు. యేసు మనలను పరలోకము దీవించే మరియు భూలోకము దీవించే మార్గము ఈ ధన్యతల్లో చూపుతున్నారు. పరలోకము ఎవరిని దీవిస్తుంది? ఆత్మ విషయంలో దీనులను మాత్రమే పరలోకము దీవిస్తుంది. దుఃఖపడు వారిని పరలోకము దీవిస్తుంది. సాత్వికులను పరలోకము దీవిస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని పరలోకము దీవిస్తుంది.
కనికరము గలవారిని పరలోకము దీవిస్తుంది. హృదయశుద్ధి గలవారిని పరలోకము దీవిస్తుంది. సమాధానపరుచు వారినే పరలోకము దీవిస్తుంది. కడకు ప్రభు అంటున్నారు, నీతి నిమిత్తము, నీతి కొరకు హింసింపబడు వారిని పరలోకము దీవిస్తుంది, భూలోకము దీవిస్తుంది. కనుక ప్రియులారా, దైవ దీవెనలు, నరుల దీవెనలు పొందబోవుటకు దేవుడు మనలను సిద్ధపరచుచుండగా, ఈ ఆఖరి ధన్యతలో పరమసత్యాన్ని నేర్చుకుందాం. మెట్టుకు ఈ ధన్యతలన్నిటినీ, ఆయన పైన చెప్పబడిన 7 ధన్యతలన్నిటినీ పాటించువానికి హింస కలుగును. మరి దీనంగా ఉంటే, దుఃఖంగా ఉంటే, సాత్వికంగా ఉంటే, నీతి కొరకే నిలబడితే, పవిత్రంగా ఉండగోరితే, సమాధానమే కోరుకుంటే తప్పకుండా మనకు హింస కలుగుతుంది. ప్రభువు ఈ మాట మనకు ముందే చెప్పారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి హింస కలుగును. ప్రభు అన్నారు, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. నన్ను ద్వేషించారు గనుక వారు మిమ్మును కూడా ద్వేషిస్తారు. నన్ను హింసించారు గనుక వారు మిమ్మును కూడా హింసిస్తారు. కనుక ప్రభు కొరకు బ్రతకగోరాలి అని అనుకుంటే మనకు హింస తప్పదు. కొద్ది కాలం క్రితం కీర్తనలు 10 మీద ప్రసంగిస్తూ అందులో ఉన్న 18 వచనాలను నేను ఇలా భాగించటం జరిగింది. మొదటి 11 వచనాలు బాధపరచువారు, 12వ వచనం నుండి 18వ వచనం వరకు నేను దానికి పెట్టిన పేరు బాధపడువారు. మనము ఈ లోకములో క్రీస్తు కొరకు బ్రతుకుచున్నప్పుడు బాధపడువారమా, బాధ పెట్టువారమా? క్రీస్తును చూడగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు, ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుతున్న జనుపునార ఒత్తిను ఆర్పడు. ఈయన జగడమాడడు, ఎవరిని హింస పెట్టడు, ఎవరిని దూషించడు, ఎవరిని శ్రమ పెట్టడు. సర్వశక్తిమంతుడు భూమి మీదికి నరరూపిగా వచ్చినప్పుడు ఆ మహాశక్తితో ఎవరిని ఆయన హింస పెట్టల, ఆయన శ్రమ పెట్టల. బలవంతుడై ఉండియు ఆయన ఎవరిని బాధ పెట్టలేదు. ఆయన బాధ పెట్టుటకు రాలేదు గాని బాధపడుతున్న వారిని వారి బాధల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆ క్రమంలో ఆయన బాధ అనుభవించాడు, బాధ పడడానికి ఇష్టపడ్డాడు గాని ఎవరిని బాధ పెట్టలేదు. ఆయన దూషింపబడి ఎవరిని దూషించలేదు, ఆయన బెదిరింపబడి ఎవరిని బెదిరించలేదు. మనము క్రీస్తును పోలి జీవించు వారమైతిమా, మనము కూడా ఆయన వలె హింసపడుటకు సిద్ధ మనసు గలవారమై ఉండాలి. ప్రభు మనము శ్రమపడాలి అని మనకు బోధిస్తున్నారు. ఆయనలా జీవించాలని మనకు తన మాదిరిని మనకు అనుగ్రహించారు. కనుక మనము ఇతరులను బాధ పెట్టు వారమైతిమా, క్రీస్తును పోలివారు కాము. అయితే బాధ పడుటకు సిద్ధ మనసు గలవారమైతిమా, మనం క్రీస్తును పోలిన వారమే. ఎందుచేతనంటే ప్రభువు చూపించు ఈ మార్గాన్ని మనం అనుసరించామా, మనకు హింస కలుగును. ఎందుకంటే మనం ప్రత్యేకముగా ఉండుగోరు వారము, మనము సాత్వికంగా ఉండుగోరు వారము, సమాధానముగా ఉండగోరు వారము, సద్భక్తితో ఉండగోరు వారము. గనుక లోకము దృష్టిలో కీర్తనలు 10లో గాని, ఆ తరువాత 11వ కీర్తనలో గాని మనము లోకానికి గురిదిబ్బగా మారతాం. అనగా మనము లోకానికి, దుష్టులకు, అపవాదులకు, మనము భక్తిహీనులకు టార్గెట్గా మారతాం, గురిదిబ్బగా మారతాం.
కనుక తప్పకుండా మన ప్రత్యేకతే మన హింసకు కారణమవుతుంది. గనుక ప్రియులారా, మనము పడే శ్రమ తప్పు చేసి శ్రమ పడకూడదు, కీడు చేసి శ్రమ పడకూడదు, ఇతరులను హింస పెట్టి మనం శ్రమ పడకూడదు. మనకు కలుగవలసిన శ్రమ అది మేలు చేసిన నీతి కొరకు పడిన హింస అయితే అది మనకు ధన్యత అని పేతురు భక్తుడు మనకు చెబుతున్నాడు. గనుక తప్పిదమ్మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. గనుక ప్రియులారా, మనము మేలు చేసి మనము శ్రమను అనుభవించటం మనకు మంచిది. కానీ మనము కీడు చేసి శ్రమపడిన ఎడల మనము క్రీస్తును పోలిన వారము కాము. కనుక ప్రియులారా, క్రీస్తువు పలుకుచున్న ఈ యొక్క ధన్యతను బట్టి మనము మెట్టుకు క్రీస్తు కొరకు హింసపడుట నేర్చుకోవాలి. నీతి నిమిత్తము హింసింపబడుట మనం నేర్చుకోవాలి. మెట్టుకు శ్రమపడుట మనం నేర్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు ఎందుకు దాన్ని మహానందముగా ఎంచాలి? శ్రమ కలిగినప్పుడు అందులో మనం ఎందుకు సంతోషించాలి అనంటే, దాని వలన మనకు కలగబో ఫలము గొప్పదని మనం నిరీక్షించాలి. దాని వలన మన విశ్వాసము పరీక్షింపబడి సువర్ణము వలె పవిత్రముగా మారుతున్నదని మనం సంతోషించాలి. శ్రమలను మనము సంతోషముతో సహించాలి. శ్రమల యందు మనము దుఃఖపడకూడదు. శ్రమల యందు మనము దూషించకూడదు. ఎందుచేతనంటే మానవునికి మెట్టుకు సుఖపడటము చేతగాదు, శ్రమ పడటము చేతగాదు. అందుకనే జ్ఞాని ఇలా అన్నాడు, అయ్యా, ఎక్కువైన ఎడల నిన్ను విసర్జింతునేమో, తక్కువైన ఎడల నిన్ను దూషింతునేమో. దరిద్రతలోనూ మనిషి బ్రతకలేకపోతున్నాడు, ఐశ్వర్యములోనూ మనిషి బ్రతకలేకపోతున్నాడు. అందుకనే జ్ఞాని సామెతల గ్రంథం 30:8-9 తగినంత నాకు అనుగ్రహించుము అన్నాడు. అనగా మనిషి సుఖపడవలసి వచ్చినప్పుడు సుఖములలోనూ పాపము చేసి అయోగ్యుడవుతున్నాడు. శ్రమ పడవలసి వచ్చినప్పుడు శ్రమలలోనూ శ్రమ పడటం చేతగాక దేవుని ఎదుట అయోగ్యుడవుతున్నాడు. మనము సరిగా సుఖపడిన ఎడల దీవించబడుదుము, సరిగా మనము శ్రమపడిన ఎడల దీవించబడుదుము. ఎందుకంటే ప్రభు ఇలా చెప్పారు, మనము ఎలా సుఖపడాలి? మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు, మీకిచ్చువాడు నాకిచ్చువాడు. గిన్నెడు చన్నీళ్లు మీకిస్తే అది నాకిచ్చినట్టు, మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. కనుక మనము సుఖపడుతున్నప్పుడు మనము క్రీస్తుకు ప్రతినిధులము, క్రీస్తుకు రాయభారులము. మనలను చేర్చుకున్నవారు మనలను కాదు ప్రభువునే చేర్చుకున్నారని మనం గ్రహించాలి. గాని మనకు సుఖం కలిగినప్పుడు మదించి గర్వించి ప్రభువును మనం విసర్జించు వారమైతిమా సుఖపడవలసిన వారము శ్రమల పాలవుతాం. అలాగే ఎవరైనా ఒక మాట మనల్ని అన్నప్పుడు, మనలను దూషించినప్పుడు, మనకు కీడు చేసినప్పుడు, మనలను శ్రమల పాలు చేసినప్పుడు, మనలను ఇబ్బంది పెట్టినప్పుడు, మనలను కొట్టినప్పుడు ప్రభు ఏమంటాడు? సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు. అంటే మనలను కొట్టువాడు ప్రభువును కొట్టువాడు, మనలను తిట్టువాడు ప్రభువును తిట్టువాడు. గనుక మనము శ్రమ పడుతున్నప్పుడు మనము క్రీస్తుకు ప్రతినిధులమని, క్రీస్తు యొక్క రాయభారులమని గ్రహించి శ్రమపడాలి. శ్రమలలో ఎప్పుడైతే మనం క్రీస్తును జ్ఞప్తికి తెచ్చుకుంటామో అప్పుడు నీతి నిమిత్తం సరిగా మనం హింసపడి దాని వలన కలుగు ధన్యత పరలోక రాజ్యమని గ్రహించి నిరీక్షించి ప్రభువునందు మనం శ్రమ పడతాం. ఎందుకంటే ప్రభు అంటున్నారు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇలాంటి శ్రమ మనం అనుభవిస్తే మనం ప్రవక్తల జాబితాలో చేరతాం, ప్రవక్తల వంశానికి చెందిన వారం అవుతాం.
గనుక ప్రియులారా, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్న ఈ ధన్యత మనకు, మన కుమారులు మన కుమార్తెలకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.